అన్నమయ్య జిల్లా రాజంపేటలో 4వ రోజు పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల్ రాయుడు సంఘీభావం తెలిపారు. పరిశుద్ధ కార్మికులు సహకరిస్తే శ్రమకు తగిన వేతనం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను. 4 రోజులుగా పురపాలక కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె చేస్తున్న ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. పరిశుద్ధ కార్మికులతో పాటు భత్యాల చెంగల్ రాయుడు దీక్షలో కూర్చుని నిరసన తెలిపి తమ సంఘీభావం ప్రకటించారు. భత్యాల చెంగల్ రాయుడు మాట్లాడుతూ పట్టణాన్ని సుందరీకరణ చేసి ప్రజలను ఆరోగ్యంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులదే కీలక పాత్ర అని అన్నారు. అలాంటి కార్మికుల సమస్యలు పట్టని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు వారికి లేనిపోని హామీలు ఇచ్చి మోసగించారని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వారికి వేతనం అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు అనుసరించి పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో వారికి 2 జతలు బట్టలు, చెప్పులు, కొబ్బరి నూనె, రేడియం జర్కిన్, సబ్బులు ఇచ్చేవారని, ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ రోజుటి వరకు అలాంటివేవీ ఇవ్వకపోగా ఆయన ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని, వేతనాన్ని మించి పని చేయించుకుంటున్నారని వారి ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సి. హెచ్. ఓబయ్య, లక్ష్మీదేవి, రమణ, ప్రసాద్ ఇంకా పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పారిశుద్ధ్య కార్మికులు తమకు న్యాయమైనటువంటి కోరికలను అడగటంలో 100కి 100 న్యాయమది. వాటిని అమలు చేయటంలో అధికార యంత్రాంగం, అధికార పార్టీ విఫలమైందని చెప్పేసి నేను భావిస్తున్నా. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది, 26,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి మినిమం డిమాండ్ కూడా ఇక్కడ అమలు జరగడం లేదు. వీళ్ళలో ఎవరైనా ఒకరు ఒక చిన్న లెటర్ సుప్రీంకోర్టుకు రాస్తే సుమోటోగా తీసుకొని అవి అమలయ్యేదానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఇంకా ఆ తీర్పును అమలు జరపమని చెప్పేసి మనం హైకోర్టులో ఒక బిల్ వేస్తే తప్పనిసరిగా 26,000 రూపాయలు ఇచ్చడానికి వీలుంటుందని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను వీరి దృష్టికి తీసుకురావటం జరిగింది. 2, వారి యొక్క శ్రమ అందరికీ తెలుసు. కుక్క చచ్చినా, పంది కుక్క చచ్చినా, బల్లి చచ్చినా, తేలు చచ్చినా వాళ్ళదే శ్రమ. ఏ పండగ వచ్చినా రోడ్ల మీద చెత్తా చెదారాన్ని ప్రజానీకం వదిలితే దాన్ని తీసి శుభ్రం చేసే బాధ్యత వాళ్ళే తీసుకుంటారు. ఎంతో శ్రమపడే పారిశుద్ధ్య కార్మికులను మనం ఆదరించుకోవాలా, హక్కును పెట్టుకోవాలా. వాళ్ళ కష్టాన్ని నిత్యం మనం చూస్తున్నాం. ఆ కష్టం కూడా ఎవరూ చేయనటువంటి కష్టం వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళు అడిగింది మా పనికి తగ్గ జీతం ఇమ్మన్నారు, సమాన పనికి సమాన జీతం ఇమ్మన్నారు. ఇంకా అడిగితే ఇలాంటి పనులు ఎవరూ చేయలేరు. పిహెచ్డీ చేసిన వాళ్ళు ఈ పని చేయలేరు, డాక్టరేట్ చేసిన వాళ్ళు ఈ పని చేయలేరు. దీంట్లో స్కిల్ ఉన్నటువంటి వీళ్ళే ఈ పని చేయగలుగుతారు. వాళ్లకు డబుల్ శాలరీ వచ్చేదానికి మనం ప్రయత్నం చేయాలి. 8 అవర్స్ డ్యూటీ మనకు స్పష్టంగా కనపడుతున్నది. మున్సిపాలిటీలో ఎవరికి జబ్బులు రాకుండా శుభ్రం చేస్తూ వాళ్ళు కావాల్సిన జబ్బులు తెచ్చుకుంటున్నారు. మున్సిపల్ ట్రాక్టర్కు బ్యాటరీ లేక 1 రోజు నుంచి పడి ఉన్నారు. అలా 1.5 సంవత్సరం బ్యాటరీలో. ఇవన్నీ కూడా చిన్న చిన్న దాని మీద మున్సిపల్ చైర్మన్, కమిషనర్ శ్రద్ధ పెట్టి మాకు చాట్లు లేవు, పొరకట్లు లేవు, క్లీనింగ్ మెటీరియల్ లేదు, బ్లీచింగ్ పౌడర్ లేదని చెప్పుకుంటా ఉంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. తక్షణం మీరంతా బ్లీచింగ్ పౌడర్ కొన్నారు, ఫినాయిల్ కొన్నారు, వాళ్ళకు తలకు పెట్టుకునేదానికి కొబ్బరి నూనె ఎంచుకున్నారు, గ్లౌస్ ఎన్ని కొన్నారు, చెప్పులు ఎన్ని కొన్నారు, వాళ్ళకు షూస్ ఇచ్చారా, తర్వాత వాళ్ళకు యూనిఫామ్ ఈ ముబ్బులో కూడా కనపడేదానికి రేడియం టీ షర్ట్స్
లేని టీషర్ట్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? దీనికి మున్సిపాలిటీ సరైన జవాబు చెప్పాలి. చెప్పని పరిస్థితుల్లో న్యాయపరమైన పోరాటం వారికి అండగా ఉంటూ తప్పనిసరిగా కోర్టుని అప్రోచ్ అవుతాం. గతంలో కూడా రాజంపేట మున్సిపాలిటీలో అన్ని ఆఫీసులు పార్టీ రంగు వేసుకున్నారు. మన సంజీవరావు పేరు మీద, చంద్రబాబు పేరు మీద కోర్టులో ఒక బిల్లు వేసిన దానివల్ల అన్ని ఆఫీసులకు రంగులు తీసేశారు కోర్టు ఆదేశాలు. ఇక్కడ కూడా రాజంపేట మున్సిపల్ పరిధిలో సమాన పనికి సమాన వేతనాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ దృష్టికి తీసుకొస్తాం. ఒకవేళ వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయాన్ని పొందుతామని చెప్పేసి మా పారిశుద్ధ్య కార్మికులు, మా సోదరులకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను.